రికార్డ్ చేసుకున్నా ఏం బాధ లేదు కానీ నీకు ఫ్యాక్ట్ తెలియకపోతే మాట్లాడకు. ఫ్యాక్ట్స్ చెప్పు. నువ్వు ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పాలి, వార్త పెడతా కానీ ఆవేశం అనేది అందరికి వస్తుంది. ఉప్పు కారాలు తింటున్నాము. ఇప్పుడు మా నాయకుడిని ఉత్తి చెప్తే మేము గాజులు పట్టుకొని లేము, అర్థమైందా? నాయకుని గాజులు వేసుకోమంటే నీకు అరే నువ్వు అమ్ముకోపోయినావు, నువ్వు పైసలు అమ్ముగా ఆ చక్రధర్ గౌడ్ గారి నువ్వు ఇష్టం నువ్వు మాట్లాడితే అది పడము. ఇది లాస్ట్ నీకు వార్నింగ్. ఇది నీకు పిలవకపోతే వద్దు, పని చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి నువ్వు ఏది రాబాయ్, నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు? నీకు ఇజ్జత్ అని ఉన్నారా? నువ్వు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. నీకు ఎంతమంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు? చెప్పు నాకు, చెప్పు. అరే నీకు వివరాలు ఇవ్వాలి కదా నేను అంటున్నా. ఏం వివరాలు ఇచ్చుడేంద్రా? మళ్ళీ ఎందుకు పెట్టినావురా నువ్వు వీడియోలు? పెట్టొద్దు. ఎందుకు పెడుతున్నావు? పెట్టద్దు, పెట్టకు. వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు. నువ్వు ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో ప్లే చేసుకో. నీ వీడియోలు మనం ఏం పెట్టాలా? నువ్వు ఏడేడా పోయి జొర్రినావు, ఎవరో ఇంట్లో పోయి ఏమేమి చేసినావు, లేడీస్ ని ఖరాబ్ చేసినావు అన్ని నేను కూడా పెడతాం. మళ్ళా అసలు నీకు నా పేరు తెలుసా? అసలు ఎవరికి ఫోన్ చేసినావు తెలుసా? అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు, నువ్వు కాలేవు. నీ స్ట్రాటజీ కాదు, నువ్వు అంత లెవెల్ కాదు నీది. నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు. గల్లీలలో మా తిరుగు. నేను స్టేట్ అయితా, పీక్ అయితా, వీడియోలు ఎడతా, ఇద్దరు లీడర్ల మీద ఏంగానే నేను పీకుడాని అయితాను. కాదురా భయ్, అది అయిపోయింది, ట్రెండ్ మారిపోయింది. పని చేసుకో ఇప్పుడు కన్నా. అట్లా చెయ్యకురా భయ్, నీకు మళ్ళా చెప్తున్నా. వద్దు బాబు, చేంజ్ అయిపో, నువ్వు అవన్నీ చెయ్యకు. ఆల్రెడీ అమ్ముకోపోయినావు, వాళ్ళు పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు వాడుకో. కానీ నువ్వు మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే ఇక నేను ఇక నీకు మంచిగా ఉండదు. ఇక ఎందుకంటే నీకు హెచ్చరిస్తున్నా, డైరెక్ట్ నీకు ముఖం మీద చెప్తున్నా. పెట్టుకుంటే నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఏం నిన్ను తిట్టలే ఏకలే, నేను నీకు దాంతో బంద్ చేసుకో, మారిపో. లేదంటే చెప్తున్నా ఇక చాలా బాగుండదు. మాలా మాదిగా మీ ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసే. ఎందుకు మళ్ళీ మాలా మాదిగా ఎందుకు వచ్చింది ముచ్చాడు ఇప్పుడు? అవు మళ్ళీ మేము మాలోళ్ళం అయితే ఎందుకు వచ్చిందంటే మధ్య మధ్యలో నువ్వు మధ్యలో వీడియోలలో మాలోళ్ళని కూడా వాడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా కులం మధ్యలో చేస్తున్నావు. ఎప్పుడు మాట్లాడినా అంటున్నా. ఇనిపి ఒక్కటి ఇనిపియరాదు, ఒకసారి ఇనిపియరాదు అంటున్నా. ఒకసారి ఇనిపియరాదు. మరి నేనేం కులపోన్నా చూసినావా నువ్వు? మీ ఎవరెవరు గల్లీలలో పోయినా ఆ సుజాత పేరు అన్ని తీసినాకో చచ్చిపోతాను. ఎవరా సుజాత? ఎవరు మరి? ఏ గల్లీ? నేను ఏ గల్లీలు ఉంటా? 110% నీ మొత్తం వీడియోలతో పాటు ఉన్నాయి. అన్ని పెట్టు. నీకు ఇప్పుడు నేను చెప్తానా కదా, నువ్వు కరెక్ట్ అయితే ఒక్క వీడియో పెట్టు, ప్రతి వీడియో పెట్టుకో. నువ్వు ఏమేమి తీసుకున్నావు నువ్వు అన్ని పెట్టు. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అన్ని పెట్టాలి. ఇప్పుడు ప్రూవ్ కావాలి. నాకు తెలిసిరాబాయ్, వద్దు ప్రూవ్ కావాలి. మాకు తెలిసిన మేము పెడతాం. ఇప్పుడు ఇక ఏ ఊకరాబాయ్ చూడు, నువ్వు మాకు తెలిసిన మేము పెడతాం. మాకు తెలిసిన మేము పెడతాం. ఇప్పుడు ఇక నువ్వు అన్నావు కదా ఏం పెట్టలేవు. నువ్వు ఎందుకు పెట్టలేము? చూడు, నువ్వు చూడు, నువ్వు ఏమనుకుంటావు? నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? నువ్వు ఏది పెడతా అది మాట్లాడతా అంటే అమ్మ అని, నాలుక జీరుతా అని కానీ ఇవి ఆ మాటలు మీరు మాట్లాడేటి. ఆవేశం వస్తే ఇవి తల్లి అంటారా? తల్లులు ఉన్నారు కదా, ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? నేను అన్నది ఒక్కసారి రికార్డ్ వినిపి. రికార్డ్ కావాలా? వినిపి. ఒకవేళ అంటే ఏ బాబు, రికార్డులు నీ లెక్క దొంగలు లంగలు చేస్తారు. మాకు రికార్డింగ్ రాదు. మేము మాట్లాడిన ఫస్ట్ మాట్లాడిన ప్రతి రికార్డు నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. అరే మళ్ళా చెప్తున్నా, వద్దురా భయ్, నీ పరిస్థితి బాగుండదు. నీకు తెలియదు, నువ్వు హైప్ అవుదాం అనుకుంటున్నావు. నీకు హైప్ రాదు. నీ తోటి జనరల్ ఈ మాట్లాడే పద్ధతే కరెక్ట్ లేదు, బెదిరించేదే కరెక్ట్ లేదు. ఒక నాయకుడు గెలవాలంటే బెదిరించి రౌడీజం చేస్తే గెలవరు. నీది బెదిరించే సాటిలైట్ ఛానల్? సాటిలైట్ ఛానల్ కాదు, మా 100 వ్యూస్ ఉంటాయి. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు ఫాలోవర్లు లేరా భయ్? 30-40 మంది లేరు నీకు. నువ్వు పెద్ద బిగుడా లెక్క మాట్లాడు. ఎందుకు మరి నా సొంటో నీకు ఎందుకు చేస్తున్నావు మరి మీరు ఫోన్లు? మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు? మా నాయకుడు ఎందుకు చేస్తున్నావు? ఫాలోవర్సే లేరా? అరే నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసురా భయ్? నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసు? నువ్వు పైసలు తీసుకున్నావు, నువ్వు నువ్వు కొనుక్కురాలు, నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు. నువ్వు పైసలు తీసుకున్నావు లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఫేమ్ అవుతా అనుకుంటున్నావు. ఫేమ్ కాదు, మొత్తం నువ్వు బర్బాద్ అయిపోయి రోడ్ల పంటి బిచ్చపాడు స్టేజ్ లో వెళ్ళిపోతావు. నువ్వు తెలియదు. దేవుడు అనేటోడు ఉంటాడు మీద. నువ్వు చేసే లంగ లెక్కలు అన్ని దొరికిపోతాయి. నువ్వు రికార్డింగ్ ఆఫ్ చేసి రికార్డింగ్ ఆన్ చేసినా ఫరక్ పడేది లేదు. నీకు ఇప్పుడు కూడా మళ్ళీ స్వీట్ చెప్తున్నా, వద్దురా బాబు మారిపో. ఏం మారాలి? మైనంపల్లి మంచోడని చెప్పన్నా వార్త? ఏం నువ్వు చెప్పావు? నువ్వు చెప్తే ఓడరా చూసేది. మరి ఎందుకు ఎవరు చూడనప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు అంటున్నా?
అరే నీకు నువ్వు తెలియదు ఎవరు చూడనప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అవురా బే, నేను చెప్తాను, నువ్వు జర ఆగు, మెల్ల నిమ్మలం మాట్లాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నేను అట్లే మాట్లాడుతున్నా. వినరా బే, ఊకే పుడుతూనే ఉంటావు. విను మొత్తం. నేను ఏమంటున్నా, నీకు ఫ్యాక్ట్స్ తెలియదు. నువ్వు ఇప్పుడు వీడియో తీసినావు, నీకు వీడియోలో ఏం మాట్లాడు, వాళ్ళు పైసలు ఇచ్చారు, నువ్వు మాట్లాడినావు. ఫ్యాక్ట్స్ అర్థం చేసుకో. అర్థం చేసుకొని నేను హైలైట్ అవుతాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఏం కాలేదు. ఎందుకంటే ఈ బతుకు ఇంకా నువ్వు రోడ్ పాలు అయిపోతావు. రేపు పొద్దున నువ్వు అడుక్కున పోయి పరిస్థితి వస్తుంది నీది. అవునా? ఎందుకంటే నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు అనుకో, దేవుడు అనేటోడు మీద ఉన్నాడు రా బాబు. నేను చూసి దేవుడు అంటాడు మీద ఉన్నాడు, మీద అన్ని చూసుకుంటాడు దేవుడు. దేవుడు అంటాడు మీదనే ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. మాట్లాడుతున్నావు. సరే సరే ఓకే.